విజయవాడలో సందడి చేసిన కోర్టు మూవీ టీం. రామ్ గారు, అసలు ఈ స్టోరీ ఎక్కడి నుంచి పుట్టింది? అంటే ఎలా ఇన్స్పైర్ అయ్యారు? ఒక కోర్ట్ సినిమా రావడానికి గల కారణం ఏంటి? అండ్ ఎవరిని చూసినా వాళ్ళ క్యారెక్టర్లో చాలా ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నారు, వాళ్ళు ఓన్ చేసుకున్నారు క్యారెక్టర్ని. సో మీకు ఎక్కడి నుంచి ఇన్స్పిరేషన్ వచ్చింది? అంటే ఇది బయట జరుగుతున్న ప్రాబ్లమేనండి. దిస్ ఈజ్ అ బర్నింగ్ ఇష్యూ ప్రజెంట్. అంటే పాక్సో గురించి తెలియకపోవడం వల్ల జరిగిన ఇన్సిడెంట్స్ని చూశాను నేను. అంటే కేస్ ఫైల్స్ అండి ఆల్ ఓవర్ ద స్టేట్. ఇప్పుడంటే బైఫర్కేటెడ్ స్టేట్ ఆంధ్ర తెలంగాణ, ఆల్ ఓవర్ ద 2 స్టేట్స్ థౌజండ్స్ ఆఫ్ కేసెస్ ఉన్నాయండి ఇట్లాంటి మిస్యూజల్ ఆఫ్ పాక్సో. ఈ కేస్ ఫైల్స్ నాకు కుదిరినంత నా చెయ్యి చాచగలిగినంత వరకు ఎన్ని ఫైల్స్ తీసుకురాగలిగితే అన్ని ఫైల్స్ సంపాదించి వాటిలో ఉన్న క్రక్స్ మెటీరియల్ అంతా కూడా గ్యాదర్ చేసి ఒక కథగా రాసి, ఫిక్షనల్ కథే, ఇది కల్పిత కథ అయినప్పటికీ కూడా నిజంలా చెప్పాలి. ఇది నిజం, ఎక్కడో జరిగింది ఇది అన్నట్టుగా ఫీల్ అయితేనే ఆడియన్స్ దీనికి కనెక్ట్ అవుతారు. ఖచ్చితంగా కనెక్ట్ అవ్వాలి, అయితేనే ఈ సినిమా ఎందుకు తీసామో ఆ జస్టిఫికేషన్ వస్తుంది. సో అలా రియలిస్టిక్గా అనిపించాలనే వీళ్ళందరూ చాలా రియల్గా ఉంటాయి పర్ఫార్మెన్సెస్ అన్నీ. సో ఇది ఎక్కడో ఆకాశం నుంచి దిగి వచ్చిన క్యారెక్టర్లా కాకుండా మన ఇంట్లో నుంచి వెళ్ళి స్క్రీన్ మీద కనిపిస్తున్న క్యారెక్టర్లా ఉండాలి అని చెప్పి డిజైన్ చేసినవి. సో అందుకే మీకు అంత రియలిస్టిక్గా అనిపిస్తుంది. కథ కూడా రియల్ కేస్ ఫైల్స్లో నుంచి తీసుకొచ్చిన కథ కాబట్టి ఇది కూడా ఎక్కడో నిజంగా జరిగిన కథలాగే ఉంటుంది. మీరు చూస్తే చాలా సైలెంట్గా ఉంటారు, వీళ్ళందరినీ ఎలా డైరెక్ట్ చేశారని నాకు పెద్ద డౌట్ ఇందాక నుంచి. మా సినిమా మేకింగ్ వీడియోస్ ఈ మనిషి ఇక్కడ ఒకలా ఉంటాడు, సెట్లో వేరేలాగా ఉంటాడు అన్నమాట. అంటే ఇప్పుడు బేసికలీ పూర్తిగా మారిపోయిన చంద్రముఖి అన్న ఈ డైలాగ్ ఎలా ఉంటుందో పూర్తిగా మారిపోయిన రామ్ జగదీష్ అని మీకు అనిపిస్తుంది అనమాట. మంగపతి నుంచి ఆ క్యారెక్టరైజేషన్ అంటే చాలా యాంగ్రీగా ఎమోషనల్ చేయడం రెండు కూడా బ్యాలెన్స్ చేస్తూ చేశారు. చెప్తాం. నాకు అదే డౌట్ ఉంటుంది అక్క, ఈ మనిషి ఈ సినిమాలో డైరెక్ట్ చేశారు. చాలా కాంట్రాస్ట్ ఉంటాడు ఈ కథకి ఈ మనిషికి. యా, దర్శి గారు మీకు ఎలా అనిపించింది? అంటే మీ రోల్ సో విన్నప్పుడు మీకు ఎలా అనిపించింది? రెండు విషయాలు ముఖ్యంగా ఒక నటుడుగా నేను గమనించింది ఏంటంటే కథ ఎలా ఉండింది అనేది. కథ అంటే నాకు కావాల్సింది కథలో ఏంటంటే ముందుగా ఒక తెలుగు సినిమాలో ఎక్కువ ఏంటంటే మనము జానరా స్పెసిఫిక్ అంటే కోర్ట్ అంటే పూర్తిగా కోర్టు చేసినా కూడా ఒక విధంగా అది ఎలా రిసీవ్ చేసుకుంటారని ఒక చిన్న ఇది ఉంది. అండ్ ఆల్సో మనం ఒక కైండ్ ఆఫ్ ఫార్మాట్ బేస్డ్ సినిమాకి అలవాటు పడి ఉంటాం తెలుగు ప్రేక్షకులుగా. అట్లని మనం పూర్తిగా హై లెవెల్ ఎక్స్పెరిమెంట్స్ చేసినా కూడా ఎంతవరకు సక్సెస్ అవుతానేది ఒక జస్ట్ ఇది. బట్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ స్క్రీన్ ప్లే గొప్పతనం ఏంటంటే దట్ తెలుగు సినిమాల్లో ఎక్కువగా మనం చూసే 90% ప్రేమ కథలే ఉంటాయి. అండ్ ప్రేమ కథ అది ఒకటి చెప్పాలని ఒక ముఖ్య ఉద్దేశంగా గమనించాడు డైరెక్టర్. అలాగే తర్వాత కుటుంబాలు అంటే ఎందుకు అంటే ఆల్ లవ్ స్టోరీస్ బేసికలీ అమ్మాయి అబ్బాయి కలిసి ఏదో చిన్న ఫైట్ అది చేసుకుంటే అయిపోతాయి అని అనుకుంటారు. కానీ దానికి ముఖ్యంగా తెలుగు సమాజంలో ఇండియన్ కాంటెక్స్లో లవ్ ఈజ్ ఆల్సో అబౌట్ బ్రింగింగ్ ద ఫ్యామిలీస్ టుగెదర్. సో ఫ్యామిలీస్ ఎలా రియాక్ట్ అవుతారు అండ్ డిఫరెంట్ సోషల్